నమస్కారం. మరి ఏదైతే విశాఖ రైల్వే జోన్ గురించి పెట్టుబడులు తీసుకురావడం చాతకాని వైసీపీ ముఖ మళ్లీ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు సోషల్ మీడియా వేదికగా. మీకు చాతగాని పని ఇంకెవరైనా చేస్తున్నారు అనంటే ఓర్వలేని తనంతో మీరు నిజంగా అర్థం చేసుకోవాలి. గత 5 ఏళ్లలో మీరు ఏదైనా కనీసం నిధులను తీసుకొచ్చారా? గత 22 నెలల్లో 19,500 కోట్లు రైల్వే బడ్జెట్ ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. గత 5 ఏళ్లలో మీరు చేసింది ఏమీ లేదు. యువతకి భరోసాగా ఏమన్నా కంపెనీలు తీసుకొచ్చారా? మరి ఈ రోజున మీరు అభివృద్ధి జరగలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఏదైతే అభివృద్ధి జరిగిందో మీకు తెలీదా అండి? ఈ రోజున ఒక గూగుల్ కంపెనీ వచ్చింది అని చూస్తా ఉన్నాము. రిలయన్స్ ఆర్ క్లాస్ మెట్టల్ వచ్చింది అని చూస్తా ఉన్నాము. రాకూడదు అని ఆ కంపెనీలను కనుక మీరు వెనక్కి పంపిద్దామని చూస్తున్నారు. అలాగే లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా నారా లోకేష్ గారు గాని మరి ఐటీ హబ్ గా చేద్దామని చెప్పి విశాఖని చూస్తా ఉన్నారు. ఏదైనా కంపెనీని తీసుకొచ్చి యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి చూస్తా ఉంటే మీరు ఇంకా సోషల్ మీడియాలో తప్పులు ప్రచారం చేసుకుంటూ ఇప్పుడన్నా 11 సీట్లు వచ్చినాయి మీకు. ఇక ముందు మీరు ఇలాగే గనక చేస్తా పోతే ఒక్క సీటు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గేట్ కూడా తాకే అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా కూడా కనీసం గెలవలేరు. అది ఏమీ చేతగాక, అది ఏమీ చేయడం చేతగాక ఎన్నాళ్లని ఇంకా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శిస్తా ఉంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాము. భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు నిజంగా ఎన్నో కంపెనీలను తీసుకొస్తా ఉన్నారు. ఏదైతే ఏం సాధించలేదు అని మీరు మాట్లాడుతా ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన దృష్టి మీరు గత 20 ఏళ్ల క్రితమే ఆయన ఆలోచించి ఈ రోజున హైదరాబాద్ ఎలా ఉందో మీరు అందరూ చూస్తా ఉన్నారు. ఎలా ఉంటుంది మన ఆంధ్ర రాష్ట్రం అనేది మరొక్కసారి ఆలోచిస్తున్నారు ప్రజలు. అంతేగాని నీకులాగా సైకో ఆలోచనతో, సైకో బుద్ధితో ఎవరిని ఎప్పుడు ఎలా ఏడిపిస్తూ ఎలా చిత్రహింసలు పెడదామా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గాని కుటుంబ ప్రభుత్వం గాని ఆలోచించదు. యువతకి భరోసాగా నిలబడింది తెలుగుదేశం ప్రభుత్వం. ఏవైతే హామీలు ఇచ్చుకుంటూ పోయామో ప్రతి ఒక్క హామీని ప్రతి ఒక్క అడుగు ముందుకేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ప్రతి ఒక్క కంపెనీని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలి అనే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంటే మీరు ఏమీ చేతగాక ఏమీ రాక ఇప్పుడు కూడా ఒక కంపెనీని మీ ఐటీ మంత్రి ఆ రోజున బొబ్బట్లు కంపెనీని తీసుకొచ్చాడు. అది ఇప్పటికీ ఎవరు జనం మర్చిపోలేదండి. మీరు జనాలందరినీ సచివాలయంలో ప్లస్ వీళ్ళందరినీ కూడా ఏదో 5,000 రూపాయల జీతానికి పరిమితంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు 5 అంకెల జీతం తీసుకోవాలి అని చెప్పి ఆ రోజునే ఆలోచించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు తప్పుడు ప్రచారం ఆపితే మర్యాదగా ఉంటది. మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము.